పరీక్షిస్తాడు. నిన్ను బలపరచడానికి మాత్రమే, నిన్ను శక్తివంతంగా నిలబెట్టడానికి మాత్రమే. నువ్వు కష్టపడుతుంటే, బాధపడుతుంటే చూసి ఆయన ఆనందించే దేవుడేమి కాదు. హల్లెలూయా. నువ్వు బాధపడుతుంటే నువ్వు ఆనందించే దేవుడు కాదు. నువ్వు మాటలోనో, చూపులోనో, ప్రవర్తనలోనో ఎక్కడో తప్పిపోతున్నావు. ఆ తప్పును దిద్దుకొని ఇంకా భారంగా ప్రార్థన చేస్తే దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు కల్పనా కథల వైపు తిరిగితే అవి ఎంతకాలం? అబద్ధాలు చెప్పేవారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అబద్ధాలు చెప్పే సంపాదన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ప్రియ దేవుని బిడ్డలారా, కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది. ఓ తిమోతి, నువ్వు చాలా జాగ్రత్త. ఈ వాక్యం బోధించడం నువ్వు ఖచ్చితంగా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి అంటున్నాడు. మనుషులు సత్యానికి చెవినిస్తలేరంట. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వడ్డీలు ఇవ్వద్దు అంటే వడ్డీలు ఇస్తున్నారు. సహాయం చేయండి. ఉన్నవాళ్ళు సాయం చేస్తే ఏమన్నా తప్ప? దేవుడు మనకు సాయం చేయట్లేదా? వడ్డీలు ఇచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. అది నీకు సంతోషం అనుకుంటున్నావా? నో, అది నష్టానికే కారణం. దేనికి కారణము? ఒక మనిషి తన డబ్బును వడ్డీకి ఇస్తున్నాడంటే అది నష్టానికే కారణం.